ఆర్థికంగా నిలదొక్కుంటారు. తర్వాత సంఘంలో నేను ఇందాక చెప్పాను కదా మొదట్లోనే, ఎవరో ఒక భక్తుడు వెళ్తే ఈ నామాలు ఇవన్నీ చూడగానే అందరూ స్వామి స్వామి అంటే దండాలు పెడతా ఉన్నారు. సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. వీటన్నిటికీ మించి కృష్ణ భక్తి లభిస్తుంది, కృష్ణ సేవ లభిస్తుంది. సో ఇంతకన్నా ఏం కావాలా? సమాజంలో చాలా మందికి అర్థం కాదు. ఒక నెల రోజుల కిందట ఎవరో ఒకరు నాకు మెసేజ్ పెట్టారనమాట, మీరు ఈ మాటలు ఇవన్నీ సమాజానికి ఏం ఉపయోగపడుతుంది, ఎవరో ఉంటారు కదా నెగటివ్గా, దానివల్ల ఉపయోగం ఏముంది, మీరు ఏదో మాటలు చెప్పుకొని జీవితాలు గడిపేస్తారన్నట్టుగా ఏదో పెట్టాడు. కానీ వాళ్ళకి అర్థం కాని సత్యం ఏంటి అంటే, ఈ మాటల వల్ల ఒక 10 మంది మారినా కానీ సమాజంలో అది ఎంత గొప్ప శ్రేయస్కరమైనటువంటి విషయం. 3 వారాల కిందట ఒక ఆయన వైజాగ్ నుంచి వచ్చాడు. అతను ప్రవచనం అయిపోయిన తర్వాత నేను వెనకాల తీర్థం తీసుకుంటుంటే అక్కడ వచ్చి కలిశాడు అనమాట. నేను నా స్నేహితులు జస్ట్ గౌతమి ఘాట్ కొత్తగా కట్టారని చెప్పి మొదట్లో ధూమపానం చేద్దామని అటు వచ్చాం. మీరు అక్కడ ప్రవచనం చెప్తూ ఉన్నారు, అది బయట నుంచే వినేసి అవి పడేసి వెళ్ళిపోయాను. ఈ రోజుకి మళ్ళా ముట్టలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆర్థికంగా కూడా చాలా నిలబడ్డాను. మనం ఇక్కడ జరిపేటువంటి కొంచెం ప్రచారంలోనే ఇంత మార్పు వస్తుంటే, ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా ఆయన ఈ భౌతిక జగత్తును ఫిజికల్ గా వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ ప్రభుపాదుల వారు చెప్పారు, నా పుస్తకాల్లో నేను ఎప్పుడు జీవించే ఉంటాను. ఆయన పుస్తకాల ద్వారా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈరోజు కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్పు వస్తూ ఉంది. ఆ వ్యక్తులందరూ సమాజానికి కాంట్రిబ్యూట్ చేసేటువంటి దుర్మార్గం నుంచి ప్రభుపాదుల వారు కాపాడడం లేదా? సమాజాన్ని రక్షించడం లేదా? సో ఇది శ్రేయస్కరమైనటువంటి పని కాదా? సో అందువల్ల ఈ తత్వ ప్రచారం, వ్యక్తి జీవితాల్లో పరివర్తన తీసుకురావడం అన్నటువంటిది హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ. సమాజంలో అర్థం కాని విషయం ఏంటి అంటే, వ్యక్తులకి ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు. పద్ధతిగా ఉండే పిల్లోడికి అన్ని చూసుకుంటాడు. పద్ధతి తప్పిన వాడికి తండ్రి అన్ని కట్ చేస్తుంటాడు, పాకెట్ మనీ అన్ని కట్ చేస్తుంటాడు. ఎందుకోసం? వాడు పద్ధతిగా లేడు. వాడికి అవన్నీ ఇస్తే వాడు దుర్వినియోగం చేస్తాడు. సో భగవంతుడు నిజమైన తండ్రి, మనందరం ఆయన పిల్లలం. ఒకడికి ఎక్కువ ఇస్తున్నాడు, ఒకడికి తక్కువ ఇస్తున్నాడు. కారణం ఏంటి? ఆ తక్కువ ఇచ్చేవాడు పద్ధతి లేనోడు, వాడికి కానీ ఇస్తే వాడు నాశనం చేస్తాడు. కాబట్టి భగవంతుడు కంట్రోల్ చేస్తా ఉన్నాడు. మనం లేనోడికి సహాయం చేయడం అనేది కాదు, లేనోడు లేనోడిగా ఎందుకున్నాడు అనేది వాడికి తెలియపరిచి వాడి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని వస్తే, ఆయన ఇవ్వడం మొదలు పెడితే వాడి 2 చేతులు చాలా రిసీవ్ చేసుకునేదాన్ని. అది 2 చేతులు చాలా రిసీవ్ చేసుకునేదాన్ని. మన కళ్ళ ముందు చూసాం ఎంతో మంది జీవితాలు ఈ వ్యసనాలు వాటన్నిటిని వదిలేయడం వల్ల వాళ్ళు ఎంతో ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఎంతో మంది చెప్పారు, ఏదో ప్రభుపాదుల వారి కృప వల్ల, ఈ సంస్థ వల్ల, వాటన్నిటికీ దూరంగా ఉండడం వల్ల పిల్లలకి పెళ్లిళ్ళు గిళ్ళిళ్ళు అన్ని చేసేసి ఆర్థికంగా నిలబడ్డామండి, బాగుంది అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈ రకంగా ఏది శ్రేయస్కరమో అదే సనాతన ధర్మ ప్రచారం వల్ల సమాజానికి జరుగుతుంది. ఏం కావాలా సమాజానికి అది జరుగుతుంది. సో అందువల్ల మనం ఏదైతే పొందామో దాన్ని ఇతరులకు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభుపాదుల వారు ఎందుకోసం తప్పించారు? మనం ఏమంటాం, వైష్ణవ అంటే ఏంటి? పరదుఃఖ దుఃఖి. ఇతరులు పడేటువంటి దుఃఖాన్ని చూసి ఓర్వలేనటువంటి వాడు వైష్ణవ. ప్రభుపాదుల వారు ఆయన భగవంతుడు లేనటువంటి సమాజంలో జీవులు పడేటువంటి కష్టాన్ని చూసి ఓర్వలేకపోయారు. నువ్వు డబ్బివు, ఇంకోటివు ఉపయోగం లేదు, కృష్ణుణ్ణి ఇస్తేనే ఉపయోగం. అందుకని ఆ కృష్ణుణ్ణి ఇవ్వాల ప్రతి ఒక్కడికి అని రాత్రి పగలు తప్పించినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు. మనం ఎవరి కష్టాలు తీర్చలేము.
ఓన్లీ కృష్ణుడే. అందుకనే ఏ కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. అటువంటి స్వచ్ఛమైనటువంటి ఆచార్యులు శీల ప్రభుపాదుల వారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశ్రయాన్ని మనం పొందాలి. మనం ఏంటి అంటే అటువంటి ఆచార్యుని యొక్క ఆశ్రయంలోకి వ్యక్తుల్ని తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేయాలి, తప్పించాలి. వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రభుపాదకు అప్పగిస్తే చాలు, ప్రభుపాద చూసుకుంటారు. మరి ఎట్లా అప్పగించడం? ఆయన పుస్తకం ఒకటి చేతుల్లో పెట్టాలి, ఏదో ఒక రకంగా పెట్టేటప్పుడు చెప్పాలా, రోజుకో పేజీ అన్న చదవాయన్న దయచేసి. ఆడు రోజుకో పేజీ చదివితే మనం మాట్లాడితే ఏం ప్రభావం ఉంటుంది? వాడు పేజీ చదివితే ఏమవుతుంది? ప్రభుపాద్ మాట్లాడతాడు వాడితోటి డైరెక్ట్గా. ప్రభుపాద్ మాట్లాడితే ఎవడైనా మారుతాడు. అమెరికాలో ఇక్కడంతా పిహెచ్డీలు సైంటిస్టులు వీళ్ళందరూ ఎట్టొచ్చేవాళ్ళు ప్రభుపాదుల దగ్గర. ఇట్లా వచ్చావు. ఆయన దగ్గర మాటలు వినేసరికి రెండే జరిగాయి. ఓటమిని ఒప్పుకొని తలకాయ వంచుకొని అన్న వెళ్ళాలా, లేకపోతే తలకాయ వంచుకొని బోడి కొట్టుకొని శిష్యుడు కన్నా మారాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి ప్రభుపాదుల వారికి మాట్లాడితే. ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది నోబెల్ లారెట్స్ వీళ్ళందరూ కూడా శిష్యులుగా మారిపోయారు. అంతకు ముందు కూడా వెళ్ళారు కదా, అమెరికాకి వెళ్ళారు, చాలా మంది గురువులు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? 4 డబ్బులు సంపాదించుకున్నారు, డాలర్. అందుకనే ప్రభుపాదుల వారు చెప్పారు, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి ఏదో తీసుకుని వెళ్ళడానికి వచ్చారు, కానీ నేను మాత్రం మీకు ఇవ్వడానికి వచ్చానన్నారు. నేను మీకు ఇవ్వడానికి వచ్చానన్నారు ప్రభుపాదుల వారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికన్నా? ప్రభుపాదుల వారు చెప్పారు, మీరు 300 సంవత్సరాలు మమ్మల్ని పరిపాలించి మా దగ్గర ఉన్నటువంటి విలువైనవన్నీ పట్టుకొని వెళ్ళారు, కానీ అతి విలువైంది వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, అది ఇవ్వడానికి వచ్చాను నేను. ఏంటి అతి విలువైందని వాళ్ళు కోహినూరు కన్నా ఇంకా పెద్దది ఏదైనా మిస్ అయిపోయావేమో అని చెప్పి కంగారు పడిపోయి, ఏంటి దానికన్నా విలువైంది ఏంటన్నారు? కృష్ణ చైతన్యం, భగవద్గీత జ్ఞానం, ఇది అన్నారు. భగవద్గీత జ్ఞానం ఇది, అది వదిలేశారు. అన్ని సంవత్సరాలు ఉండి ఏదేదో విలువ, అసలైన విలువైంది వదిలేశారు. అది ఇవ్వడానికి వచ్చాను నేను అన్నారు. అది ఇవ్వడానికి వచ్చాను. సో అందువల్ల మనలో శక్తి ఉందో సామర్థ్యం ఉందో మనకు తెలియదు, కానీ శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆచార్యులు ఎవరంటే ప్రభుపాదుల వారు. మనం ఏంటి అంటే ఆయన దగ్గరికి జీవుల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ఆయనకు అప్పగించాలి. ఆయనకు అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, మన సాధన కానీ మన యొక్క ఇది కానీ మన చైతన్యం కానీ బాగుండాలా అంటే ప్రతిరోజు ఒక్క పేజీ అన్న ప్రభుపాదుల వారి పుస్తకం చదివేవాడు వాడి యొక్క ఆధ్యాత్మిక జీవితం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రభుపాదుల వారి గ్రంథం ప్రతిరోజు చదివేవాడు వాడి యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మిక జీవితం హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యకరంగా. ఎందువల్ల అంటే ప్రభుపాదుల వారు ఎంతో పవిత్రమైన సంకల్పంతో ఇచ్చిన సందేశం అది. ఆయన సందేశం కూడా కాదు, ఆయన సందేశం అని ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి డిక్టాఫోన్లో శ్లోకం చదివి అర్థము భాష్యము చెప్పకుండా పంపించేస్తే వాళ్ళ శిష్యులు అన్నారు, అర్థం భాష్యం ఇంకా చెప్పకుండా ఖాళీగా పంపించారు, మీరు శ్లోకం ఒకటి చెప్పారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, భగవంతుడి దగ్గర నుంచి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను అని చెప్తాను. అంటే ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ఆయన కాదు, భగవంతుడి నుంచి వచ్చిన సందేశాల్ని ఆయన రూపంలో ఆయన ప్రజెంట్ చేశారు. అంత స్వచ్ఛమైనటువంటి ఆచారం. చరిత్రలో ఎవ్వరు కూడా హామీ ఇవ్వలేదు. ఏమని అంటే మిమ్మల్ని నేను వైకుంఠానికి తీసుకువెళ్తాను, గోలోక బృందావనానికి. కానీ ప్రభుపాదులు వారు చెప్పారు, 4 నియమాలు పాటించి హరే కృష్ణ మంత్రం జపించి మీరు నేను చెప్పిన మార్గంలో నడవండి, నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని గోలోక బృందావనానికి తీసుకెళ్తాను. అంత కాన్ఫిడెంట్ గా హామీ ఇచ్చిన ఆచార్యులు ఎవరు లేరు, ప్రభుపాదులు వారు ఇచ్చారు. సో అందువల్ల
నిజమైనటువంటి పవిత్రమైనటువంటి ఆచార్యులు అంటే ఈ కాలంలో అది ప్రభుపాదుల వారు. ఆయన మనస వాచ కర్మణ జీవుల్ని ఎట్లా ఉద్ధరించాలన్నటువంటి తపన తప్పించి ఇంకొక ఆలోచన కించిత్తు కూడా లేదు ప్రభుపాదుల వారి. సో అటువంటి ఆచార్యునికి మనం శరణాగతి పొందాలా, మనల్ని తీసుకెళ్ళగలగాలి. నేను కథ చెప్తుంటాను కదా అప్పుడప్పుడు. ఒక ఊర్లో ఒకడు ఉన్నాడంట. వాడు పౌర్ణమి రోజు గంగా తీరంలో ఆ విలేజ్ ఉండిందంట. పౌర్ణమి రోజు గంగలో స్నానం చేయాలని చెప్పి వెళ్ళాడంట. వాడు స్నానం చేసి గట్టు మీదకి వచ్చి కూర్చుంటే ఒక మంచి దేవత ఆజానుబాహుడంట స్నానం చేసి వస్తున్నాడు. వీడు చూసి షాక్ అయిపోయాడు. ఇదేంటబ్బా ఇది ఇట్టున్నాడు, తేజస్సు వెలిగిపోతా ఉన్నాడు. వీడు వెళ్ళిపోయి నమస్కారం సార్, గుడ్ మార్నింగ్, ఎవరు సార్ మీరు అన్నాడు. వీడికి నేను కనపకూడదు, వీడికి కనిపించేసాను ఏంటి అని చెప్పి ఆయన మళ్ళీ ఆశ్చర్యపోయాడు. నేను దేవతని అన్నాడు. ఏం సార్ ఎట్లా వచ్చారు అన్నాడు. స్నానం చేద్దామని వచ్చాను అన్నాడు. గంగలో స్నానం చేద్దామని వచ్చాను అన్నాడు. ఏం సార్ మీ స్వర్గంలో నీళ్ళు ఉండవా సార్ అన్నాడు. మరి పిచ్చోడా, నీళ్లు లేక కాదు, పుణ్య గంగ ఉండదు, మేము దేవతలం కూడా పౌర్ణమికి గంగలో స్నానం చేయడానికి వస్తుంటాము. అవునా సార్, స్వర్గం ఎట్లుంటుంది సార్ అన్నాడు. ఒరే చాలా అద్భుతంగా ఉంటుందిరా, ఉద్యానవనాలు, భవంతులు, ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మేము అట్టంటే గాల్లోకి వెళ్ళిపోతాం, చాలా అద్భుతంగా ఉంటుంది, అప్సరసలు, మధుపానీయాలు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడు అన్నాడంట, సార్ అట్టయితే నాకు తీసుకెళ్ళాలి. స్వర్గం అంటే అది చీప్ అనుకున్నావరా, ఎవడంటే వాడు వచ్చేసేదానికి అన్నాడు. లేదు సార్, సార్ మీరు చెప్తా ఉంటే నేను ఇక్కడ ఉండలేను సార్, ఇంకా చాలా అద్భుతంగా ఉంది సార్, నన్ను తీసుకెళ్ళాను సార్. వీడికి మామూలుగా కనపడకూడదు, కనిపించానంటే ఏదో కొంచెం స్పెషల్ ఉన్నట్టున్నాడు. సరే రాయ్, వచ్చే పౌర్ణమికి వచ్చాయి, నేను ప్రిపేర్ అవ్వలేదు కదా, ఇప్పుడే అడిగావు కదా, వచ్చే పౌర్ణమికి వచ్చాయి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. వీడు ఆయన హామీ ఇచ్చేసరికి వీడికి ఎక్కడలేని ఆనందం అనమాట. వీడు ఇంకా పాట పాడేసుకుంటున్నాడు. వీళ్ళే దారిలో చేతులు పైకెత్తేసి మనం హరిబోల్ అంటాం కదా, అట్టగా వీడు వచ్చే పౌర్ణమి వచ్చే పౌర్ణమి అంట పాట పాడుతున్నాడు. ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. భార్య తలుపు తీసింది. వీడు ఆనందం ఆగట్లేదు అనమాట. వచ్చే పౌర్ణమి అన్నాడు. ఆ భార్యకి ఏమంటలేదు, ఈరోజు పౌర్ణమి, వచ్చే పౌర్ణమి ఏంటి విశేషం అన్నాడు. ఆ దేవత ఒక హామీ తీసుకున్నాడు, ఎవరికి చెప్పకూడదు ఈ విషయం. వీడు అది గుర్తొచ్చేసింది. ఏం లేదు ఈరోజు పౌర్ణమి, వచ్చే పౌర్ణమి అంతే అన్నాడు. ఆయన భోజనం పెట్టింది. వీడికి ఆనందం ఆగట్లేదు. ఏదో తినకుండా మళ్ళీ చేతులు ఎత్తేసి వచ్చే పౌర్ణమి అన్నాడు. ఊరి ఏదో పౌర్ణమి రహస్యం ఏదో ఉందని చెప్పి కంచం పక్కకి లాగేసింది. వచ్చే పౌర్ణమి ఏదో విశేషం ఉన్నట్టుంది, మీరేదో దాస్తున్నారు, అది కానీ చెప్పకపోతే ముద్దలేదు అని వీడు అనుకున్నాడు. ఇంకా 15 రోజులు ఉంది పౌర్ణమికి, ఆ లోపల తినకపోతే చస్తాం కదా. ఇంతకుముందు అంటే బయటికి వెళ్ళి హోటల్లో తినేయచ్చు, అటువంటి పరిస్థితి కాదు. సరేలే, భార్యే కదా, ఏమే ఎవరితో చెప్పద్దు, నేను గంగలో స్నానం చేసేటప్పుడు ఒక దేవతను కలిశాను, ఆయన స్వర్గం గురించి వర్ణించాడు, అబ్బో ఎట్టుంటదంటే అని చెప్పి స్వర్గం గురించి ఇటు కూడా వర్ణించాడు. వర్ణిస్తే అసలు విషయం చెప్పండి, నన్ను రమ్మన్నాడు. మరి నా సంగతి అంటే ఎవరికి చెప్పొద్దు అన్నాడే. ఊరు నాయను, భార్య అంటే ఏంటి అర్ధాంగి, మీలో సగం నేను, అటువంటిది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గమా? వీడికి అయిపోయిందిరా నాయన జీవితం. ఏమే ఎట్ట వస్తాడో ఎట్ట తీసుకెళ్తాడో తెలియదు, తీసుకొని వెళ్తే వెళ్తానన్నాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు వచ్చేసి నువ్వు కూడా ఉండు, నేను పుష్ప విమానం ఎట్టగానే నువ్వు కూడా జంప్ చేసి ఇద్దరు వెళ్ళిపోతాం. అప్పుడు ఏదో ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను, ఈ లోపల నన్ను బతకని ముందే చంపేబాకు, ముందే చంపేబాకు. సరేనని చెప్పి ఆ ఒప్పందం వచ్చింది. అయితే చూడవే, ఎవరికి చెప్పొద్దన్నాడో, నువ్వు ఎవరికి చెప్పొద్దే. ఈమెం చేసింది, పక్కింటి ఆమెతో మాట్లాడుతూ ఈమె వచ్చే పౌర్ణమి అంటే ఈమె డ్యాన్స్ పడిపోయింది. ఆమె ఏంటండి వచ్చే పౌర్ణమి విశేషం? అదే ఏం లేదులేండి అని. లేదండి ఏదో ఉంది, లేకపోతే అంత తన్మయత్వంలో మీరు నృత్యం చేస్తున్నారంటే ఏదో ఉంది విశేషం అని. అప్పుడు
ఏం లేదండి, చూడండి మనం చాలా థిక్ ఫ్రెండ్షిప్ కదా, మరి మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గర. అయితే ఎవరితో చెప్పద్దు, మా ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది స్వర్గానికి వచ్చే పౌర్ణమానికి, ఆయన వెళ్తున్నాడు, నన్ను కూడా రమ్మన్నాడు, ఇద్దరం వెళ్ళిపోతున్నాం. స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనండి. ఏ దోస్తి అమ్మ నై చూడేగా అన్నారు కదండి, ఇంతేనా అండి? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అండి? చాలా దారుణం అండి, ఎంత ద్రోహం అండి అదండి. అప్పుడు ఈమె, నేను ఎట్టెళ్తానో నాకే తెలీదు, మా ఆయన చెప్పాడు, ఆయన ఎక్కంగానే నన్ను దూకేయమన్నాడు, మీరు కూడా వచ్చి అక్కడెక్కడన్నా దాక్కొని ఉన్నాడు, మీరు కూడా దూకేయండి, ఇద్దరం వెళ్ళిపోతాం. ఆమె ఏం చేసింది, వాళ్ళ ఇంటి ఆయన ఇంటికి రాగానే వచ్చే పౌర్ణమి అంటే ఆమె డ్యాన్స్ మొదలుపెట్టింది. ఆడడిగాడు ఏంటని. ఎవరు పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, రాజకోటలో రహస్యం భార్యకి చెప్తే వీధిలో వెల్లడైపోద్దంట. ఇంకా ఊరంతా ఒకే హిట్ సాంగ్, ఒకే డ్యాన్స్ అనమాట. ఊర్లో జనాలందరూ కూడా రోడ్లలో చూసినా ఎక్కడ చూసినా కానీ వచ్చే పౌర్ణమి వచ్చే పౌర్ణమి అనుకుంటా ఉన్నారు అనమాట. ఏందో ఎవడికి ఒకడికి తెలిసి ఇంకోటికి తెలీదు, సాంగ్ మాత్రం కామన్ అయిపోయింది, అందరు పాడుకుంటా డ్యాన్స్లు వేసుకుంటా ఉన్నారు. పౌర్ణమి రానే వచ్చింది. ఈడెళ్ళాడు, స్నానం చేసి గట్టు మీద కూర్చో ఉన్నాడు. దేవత వచ్చాడు స్నానం. ఆ రాయి వెనకాల, పుట్ట వెనకాల, చెట్టు వెనకాల అందరూ ఊరంతా మొత్తం ఉన్నారు అక్కడ అనమాట. ఆయన స్నానం అయిపోయిన తర్వాత వీడు దేవతను అన్నాడు, సార్ ఎట్ సార్ తీసుకెళ్తారు నన్ను అన్నాడు. ఏం పుష్ప విమానం తెస్తారనుకుంటే ఏం తేలేదేంటి సార్ మీరు? నువ్వు ఒక్కడమే కదా, నీకు పుష్ప విమానం దేనికి? నేను గాల్లో ఎగురుతా, నా కాళ్ళు పట్టుకో, గమ్యం చేరుకునే వరకు మాట్లాడుకో, ఇది కండిషన్, సరేనా? అట్టగే సార్. ఆయన గాల్లోకి ఎగిరాడు, వీడి టక్కన కాళ్ళు పట్టుకున్నాడు. పక్కనే పొదలో భార్య ఉంది, వీడి కాళ్ళు పట్టుకుంది. పక్కింటి ఆమె ఉంది, ఆమె కాళ్ళు పట్టుకుంది. పక్కింటి ఆయన ఉన్నాడు, కాళ్ళు పట్టుకుంది. ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని పెద్ద హ్యూమన్ చైన్ అనమాట. వీడు అట్ట కిందకు చూశాడు. ఈ దేవత అనుకున్నాడు, వీడు ఒక్కడు ఇంత బరువు ఉన్నాడు ఏంటి అని. ఆయన కిందకు చూడలా, అనుకున్నాడు ఈ మనుషులు పాపాత్ములు కదా, అందుకని బరువు ఎక్కువ ఉన్నట్టున్నాడు అనుకున్నాడు. తీరం చూస్తే ఊరంతా పెద్ద చైన్ అనమాట. వీడు కిందకి చూశాడు, చూస్తే హనుమంతుడు తోకలాగా ఉందన్నమాట, పెద్ద చైన్. వీడికి సందేహం వచ్చేసింది. దేవత ఏం చెప్పాడు, మాట్లాడకూడదు అన్నాడు. వీడు అయ్యా దేవత అన్నాడు. మాట్లాడదని చెప్పాను కదా అన్నాడు. నా వల్ల కాదండి, ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి అన్నాడు. చెప్పాడు అన్నాడు. అప్పుడు వీడన్నాడు, స్వర్గంలో ఎంతమందికి స్థలం ఉంటుందండి అన్నాడు. ఒరే పిచ్చోడా, ఎంతమంది వస్తే ఇంకంతమందికి ఉంటుందా అన్నాడు. వీడేం చేశాడు తెలుసా, అమ్మయ్యా అని చేతిలో వేసాడు. మొత్తం బడబడ స్వర్గానికి పోవాల్సిన వాళ్ళు అందరు నరకానికి వెళ్ళిపోయారు. ఆచార్యులు ఇది చెప్పి అట్టాగా మధ్యలో వదిలేసేవాడిని నమ్ముకోకూడదు, ఇటువంటి మహాత్ముని నమ్ముకోవాలా. ప్రభుపాదుల వారి లాంటి మహాత్ముని నమ్ముకోవాలా. ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చాడు, మీరు నామం చేయండి, నియమాలు పాటించి పొందాలా. సో అందువల్ల కానీ మనకు సహాయపడినటువంటి వ్యక్తి యొక్క రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. అది మనం కృతజ్ఞతాహీనంగా ఎప్పటికీ కూడా వ్యవహరించకూడదు. తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏది పొందినా కానీ అది గురువు యొక్క కృపగా భావించాలా. ఆ క్రెడిట్ని మనం తీసుకోకూడదు, గురువుకు అప్పగించాలి. వారి యొక్క కృప వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాము అన్నటువంటిది ఎప్పటికీ మర్చిపోకూడదు. తర్వాత భగవద్భక్తిలోకి వచ్చిన దానివల్ల అన్నీ వస్తాయి, గౌరవాలు అన్నీ వస్తాయి. అది మన మనసులోకి తీసుకోకూడదు. భారతి గడుతూ ఉన్నాడు, పెద్ద పెద్ద రాళ్ళు శ్రీరామ అని రాసి వేస్తే తేలుతూ ఉన్నాయి. రాములు వారు స్వయంగా వెళ్ళారు. పెద్ద రాయి ఒకటి తీసుకుని ఆయన వేసేశారు, అది మునిగిపోయింది. రాములు వారు వేసినటువంటి రాయి మునిగిపోయింది. హనుమంతులు వారు వేసినటువంటి రాయి శ్రీరామాన్ని రాస్తున్నారు, అది తేలుతూ ఉంది. అప్పుడు హనుమంతుడు పరిగెత్తుకుంటూ రామచంద్రుల వారి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఈరోజు ప్రపంచానికి ఎంత గొప్ప సందేశం ఇచ్చారయ్యా. ఏంటి హనుమాన్? మీ చిహ్నము లేకుండా
ఈ సంసార సాగరంలో తేలగలగలవాడు ఎవడూ లేడు. మీ చిహ్నము లేకుండా ఈ సంసార సాగరంలో తేలగలవాడు ఎవడూ లేడు. రామాని రాస్తే తేలుతున్నాయి, మీ చిహ్నం ఉంది కాబట్టి తేలుతూ ఉంది. మీ అనుగ్రహం లేకపోతే ఎవడు ఉత్తరింపబడేవాడు లేడు. ఈరోజు మనందరం కూడా ఈ స్థితిలో ఉన్నాము అంటే గురువు కృష్ణుని యొక్క కృప అన్నటువంటిది ఎప్పటికీ మరవకుండా, అహంకారం తెచ్చుకోకుండా. ఎందువల్లంటే అహంకారం అన్ని అనర్థాలకు కారణం. ఎప్పుడైతే అహంకారం వస్తుందో శరణాగతి అన్నటువంటిది లోపిస్తుంది అన్నమాట. శరణాగతి లోపిస్తుంది. మన మీద మనం డిపెండెన్సీ పెరుగుతుంది, భగవంతుడి మీద శరణాగతి తగ్గిపోతుంది. అది చాలా అపాయకరం, చాలా అపాయకరం. ఇదే వారధి కడుతూ ఉన్నారు. రావణాసురుడు రాముల వారి గొప్పతనం తెలియక కాదు, కానీ అహంకారం వల్ల శరణాగతి పొందలేకపోయాడు. మండోదరి సమేతంగా పుష్ప విమానంలో పోతూ చూసింది మండోదరి. రామాని రాసి పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే తేలుతూ ఉన్నాయి. రావణాసుడితో చెప్పింది, ఏమయ్యా స్వామి, రామాని రాసి వేస్తేనే రాళ్ళు తేలుతున్నాయ్యా. ఆ రాముడికి, రామనామానికే అంత శక్తి ఉంటే ఆ రాముడు ఎంత శక్తివంతుడో. దేనికయ్యా యుద్ధం? సీతను అప్పగించి శరణాగతి పొందు. రావణాసుడే ఉన్నాడు, వాళ్ళు వేస్తేనేనా తేలేదు, నేనేస్తే కూడా తేలుతాయని. మండోదరి అనింది, మీ శక్తి నాకు తెలుసులేదు, చూపిస్తాను చూడు అన్నాడు. పోయాడు, పెద్ద రాయి తీసుకున్నాడు, వేసేసాడు, తేలింది. వచ్చి మండోదరి ముందు నిలబడుకుని మీసాలు మెలిదిప్పుతూ, దేవి చూసావా, నేను వేస్తే కూడా తేలే అన్నాడు. ఏదో రహస్యం ఉందిలేండి అనింది. ఏముంది రహస్యం? రాయి ఎత్తాను, వేసాను, తేలింది అన్నాడు. ఏది లేదు, ఏదో రహస్యం. చెప్పకపోతే నేను మీతో మాట్లాడను. హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్. దేవి ఎవరితో చెప్పద్దు, నేను కూడా రామాని రాసి వేసేసాను. ఎవరితో చెప్పద్దు, నేను కూడా రామాని రాసి వేసేసాను. అంటే రాముడి శక్తి తెలుసు, కానీ ఆ అహంకారం శరణాగతి పొందలేకుండా. అందుకని మనం ఏంటి అంటే ప్రతినిత్యం కూడా ఆధ్యాత్మికంగా మనం సాధించేటువంటి విజయాల వెనకాల ఆ గురు పరంపర, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఇది చేయగలిగాను. లేకపోతే నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు. ఒకప్పుడు భక్తిలోకి రాకముందు పరిస్థితి ఏంటి? ఈరోజు వచ్చిన దానివల్ల ఇది చేయగలుగుతున్నాను అంటే అది కేవలం ఆయన అనుగ్రహం. లేకపోతే ఎట్లా అవుతుంది? మనము ఈ మార్గంలోకి రాకముందు మనం ఏదైనా పాడాలా అంటే ఆ శబ్దం వచ్చేది. అటువంటిది భక్తిలోకి వచ్చిన తర్వాత మైక్ పట్టుకుంటే యశోమతి నందన, వా ప్రభు భలే పాడతాడండి అంటున్నారు. మరి అప్పుడేమో పాడడానికి మైక్ తీసుకుంటే మరి ఈ మార్పు కారణం ఏంటి? గురువు పరంపర, భగవంతుడు ఆశీస్సులు, ఇవన్నీ అన్నమాట. ఇంతకుముందు మాట్లాడలేము, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం. ఇంతకుముందు ఏదైనా పని చేయలేము, ఇప్పుడు పని చేయగలుగుతున్నాం. అప్పుడు బంగారు పడితే మట్టి అయిపోతుంది, ఇప్పుడు మట్టిని పట్టుకుంటే బంగారం అయిపోతుంది. వీటన్నిటి కారణం ఏంటి? బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పాయ భక్తిలతా బీజ. బ్రహ్మాండవంతుడిలోకి ఎవడయ్యా భాగ్యవంతుడు అంటే గురువు కృష్ణుడి ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు. మన జీవితంలో ఈ మార్పులకి వారే కారణం. అదే ప్రభుపాదులు వారు చెప్తున్నారు. నా శిష్యుల్లో చూస్తాను నేను, వాళ్ళు భక్తిలోకి వచ్చిన తర్వాత ఎంత పరివర్తన, ఎంత మార్పు వచ్చింది. వైకుంఠం నుంచే వచ్చారేమో అన్నట్టుగా ఉంటారు అని చెప్పి ప్రభుపాదులు వారు భాష్యంలో చెప్తున్నారు. సో భక్తి మార్గంలోకి మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా భగవత్ కృప వల్ల మనకు లభించాయని మనం వినమ్రతతోటి మన జీవితాన్ని మనం. అందుకని పూర్వాచార్యులు కులశేఖరుడు, ఆయన పెద్ద రాజు, పెద్ద భక్తుడు. ఆయన ప్రతి విష్ణు దేవాలయం ముందు మెట్టు మీద తన బొమ్మ గీయమన్నాడు. అందుకనే ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆ మందిరాల్లో కులశేఖర పడి అని ఉంటుంది. అంటే కులశేఖరుడి మెట్టు అని. ఆ మెట్టు మీద ఒక బొమ్మ సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా ఉంటుందని. ఎందుకు ఆ రకంగా ఆయన తన చిత్రాన్ని అక్కడ గీయమన్నాడంటే
ఆ విష్ణు దేవాలయానికి వచ్చే భక్తుల పాదస్పర్శ నా మీద పడితే నా జన్మ ధన్యమవుతుంది. అందుకని చెప్పాక వాళ్ళందరూ మహానుభావులు. భగవంతుడు దర్శనం ఇచ్చాడు కులశేఖరుడికి. అంత గొప్ప వ్యక్తులు భగవంతుడు దర్శనమిచ్చి మోక్షం ఇచ్చి అంత అయితే ఆయన కోరుకున్న కోరిక అది. ఎంత వినమ్రత లేకపోతే అది కోరుకోగలరు. సో అందువల్ల మనం ఏంటి అంటే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన చెప్పారు, నేను మరణించిన తర్వాత నవద్వీపంలో నా యొక్క మృత కళేబరాన్ని మట్టిలో ఈడ్చుకొని వెళ్ళండి అన్నాడు. మహాప్రభు యొక్క పాద స్పర్శ జరిగినటువంటి ఆ ఇసుక రేణువులకి నా స్పర్శ కలిగితే నా జన్మ ధన్యం అవుతుంది. సో అందుకని మనం ఎప్పుడు కూడా నిండు కుండలాగా ఉండాల. తొణకదది. ఎలితి కొండే గలబ చేస్తుంది, తొణుకుతుంది. నిండు కొండ తొణకదు. సో భక్తుడు అపూర్ణమైన జ్ఞానం ఇదంతా కూడా భగవత్ కృప వల్లే ఈ గౌరవాలు ప్రతిదీ లభిస్తూ ఉంది, నా గురువు వల్లే లభిస్తూ ఉందని వినమ్ర భావనతోటి మనం భక్తియుక్త సేవల్లో ఎక్కడ కొంచెం అహంకారం తెచ్చుకున్నా కానీ అపాయం అక్కడ కొంచెం ఉంటుంది. సో అందువల్ల మనం చాలా కేర్ఫుల్గా వినమ్రతతోటి దాసోస్మి అన్నటువంటి భావనతోటి భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్? జాతకంలో కుజదోషం ఉంది, దానికి ఏమన్నా రెమెడీ ఉందా ఏంటి అని నాకు తెలిసిన రెమెడీ ఒకటి ఉంది, అది చెప్తాను. అదేంటి అంటే హనుమంతుల వారు లంకా దహనం చేశారంట. ఎక్కడి నుంచో అరుపులు వినిపిస్తున్నాయంట, కాపాడండి కాపాడండి కాపాడండి. హనుమంతుల వారు చూశారు, అది ఒక గుహలో నుంచి వస్తుంది ఆ శబ్దం. ఆయన తన పిడికిలు బిగించి ఆ గుహని గట్టి కొట్టాడు. అది పగిలిపోయి ఆ గుహ లోపల నుంచి శనిదేవుడు బయటపడ్డాడు. బయటపడిన తర్వాత శనిదేవుడు అన్నాడు, చాలా సహాయం చేసావయ్యా, నన్ను అరెస్ట్ చేసేస్తున్నాడు రావణాసురుడు. ఎందుకు అరెస్ట్ చేశాడంటే ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు గ్రహాలన్నీ మంచి కక్షలో ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని అందరినీ కాళ్ళతో తొక్కిపట్టున్నాడు. బ్రహ్మ భయపడుతున్నాడు. నారదుడు మీరేం భయపడద్దు, మీ సమస్య నేను తీరుస్తానని రావణాసురుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు అని ఏదేదో పొగిడాడు, అయినా ఒక్క అవలక్షణం అని అందరూ అనుకుంటున్నారు అన్నాడు. ఏంటది అన్నాడు. వీరుడి లక్షణం ఎదురుగా పోరాడడం, ఈ గ్రహాల్ని బోళ పడుకోబెట్టి కాళ్ళతో తొక్కాడంటే వీరుడి లక్షణం ఎట్టవుద్దని అందరూ అనుకుంటున్నాను, నేను కాదన్నాడు. అప్పుడు రావణాసుడు నువ్వన్నది కూడా కరెక్టే, అందరు వెలికలు పడుకోండి అన్నాడంట. అప్పుడు నేను వెల్లికలు తిరిగినప్పుడు నా దృష్టి రావణాసురుడి మీద పడ్డప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు, అందుకని కోపంతో నన్ను గోలో బంధించేశాడు, నన్ను కాపాడావు అన్నాడు. అయినా నువ్వు అంత సహాయం చేస్తే నా దృష్టి నీ మీద పడిందే అని కొంచెం ఫీల్ అయ్యాడు. ఎవరు? శనిదేవుడు. అప్పుడు హనుమంతుల వారు అడిగారు, మీ దృష్టి నా మీద పడితే ఏమవుతుంది అన్నాడు. భార్యకు దూరం అయిపోతారు, నాకు భార్య లేదులే అన్నాడు. రాజ్యానికి దూరం అయిపోతాడు, నేను రాజును కాదులే అన్నాడు. ఇంకా ఏదేదో చెప్పాడు. నేను మొన్న చెప్పాను కదా, ఎవరికో ఏలినాటి శని ఉందని పురోహితుడి దగ్గరికి వెళ్ళాడంట. పురోహితుడు అన్నాడంట, ఒరే శని నుంచి విముక్తి కలగడానికి శని పూజ చేయాలా, 10,000 నోట్ పెట్టు అన్నాడంట. అబ్బాయి నా దగ్గర అంత స్తోమత లేదండి అన్నాడు. లేదండి అన్నాడు. 1000 నోట్ పదాలన్నా పెట్టవాయి అన్నాడు. అబ్బాయి అది కూడా లేదండి అన్నాడు. 500 పదాలన్నా పెట్టరా అన్నాడు. అది కూడా లేదండి అన్నాడు. 100 పదాలన్నా పెట్టరా అన్నాడు. లేదన్నాడు. 11 రూపాయలన్నా దక్షిణ ఇవ్వరా అన్నాడు. అది కూడా లేదండి అన్నాడు. ఇంకా శని నేనేం చేస్తుంది పోరా అన్నాడు. ఈయన్ని పట్టుకుంటే శని భయపడతాడు, వీడికి పట్టిన శని వాడికి పడుతుంది. ఆయనకి 11 రూపాయలకు పట్టేమంటే ఇంకా నిన్ను శని ఏం చేస్తుంది పోరా అన్నాడు. సో అట్లాగా హనుమంతుల వారు ఏం చెప్పినా
నాకు అయ్యేం లేవు అని లాస్ట్లో ఒకటి అన్నాడు. నేను శ్రీరామచంద్రుల పాదపద్మముల ఆశ్రయాన్ని తీసుకొని ఉన్నాను. ఆ పాదపద్మముల ఆశ్రయము నాకున్నంత వరకు నీలాంటి శనులు కోటి వచ్చినా కానీ నన్నేమీ చేయలేదు. సో మీ కుజదోషం పోవాలా అంటే కృష్ణ పాదాలకు శరణాగతి పొంది కొన్ని మాలలు ఎక్కువ చేయండి, కుజదోషం పోతుంది. పరిష్కారం అదే, పరిహారం అదే. హరే కృష్ణ. వారి ప్రశ్న ఏంటి అంటే, మనం భక్తి చేస్తూ ఉన్నాం, మనం హరినామం చేస్తున్నాం, మన పూర్వీకులకి ఏమన్నా ఫలితం ఉంటుందా అని. ప్రహ్లాదుడు నరసింహ భగవానుడి దగ్గరికి వచ్చి అడిగారు, ఎంతైనా తండ్రి కదా హిరణ్యకశిపుడు, నా వల్ల ఆయన సంహరింపబడ్డాడు, ఆయన పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు నరసింహ భగవానుడు చెప్పాడు, నీలాంటి శుద్ధ భక్తుడు ఉన్నటువంటి కుటుంబంలో 7 తరాల ముందు 7 తరాల వెనక వాళ్ళందరికీ మోక్షం వస్తుంది అన్నారు. ప్రభుపాదులు వారు చెప్పారు, అది సత్యయుగంలో. ఇప్పుడు ఎవడన్నా ప్రహ్లాదుడు లాంటి భక్తి చేస్తే 100 తరాల ముందు 100 తరాల వెనకాల అందరికీ మోక్షం వస్తుంది. అంతకన్నా గొప్పది మన పూర్వీకులకి ఏమేమగలం. వాళ్ళని తలుచుకొని మీకు సమయాన్ని వెచ్చించి 1 or 2 మాలలు ఎక్స్ట్రా చేయండి, వాళ్ళ పరంపర వాళ్ళందరికీ కూడా ఫలం దక్కుతుంది. అంతకన్నా మన పూర్వీకులకు మనం చేసేది గొప్ప. వాళ్ళని తలుచుకొని 1 or 2 మాలలు ఎక్స్ట్రా చేయండి. ఇది మా తాతగారికి మా ముత్తాత గారికి అని చెప్పి చేయండి. పుత్ర అంటే అర్థం ఏంటి అంటే, ఉన్నామ నరకం నుంచి విముక్తిని కలిగించేవాడు పుత్రుడు. ప్రభుపాదులు వారు చెప్తాడు, వీడు భక్తి మార్గంలో లేకుండా సత్మార్గంలో లేకుండా దుర్మార్గంగా ఉంటే పుత్రుడు కాదు, మూత్ర అన్నాడు. సో అందువల్ల ఈ మార్గంలోకి రావడమే అందరినీ ఉద్ధరింపజేయడానికి. మన ఒక్కరమే కాదు, అందరూ ఉద్ధరింపబడ్డారు. పుత్రుడు లేనివాడు. మీరు ఎప్పుడన్నా కాంచీపురం వెళ్తే అక్కడ ఒక దేవాలయం ఉంది. అక్కడ మొత్తం 16 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ దివ్య దేశాల్లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం అర్చకుడు ఆయన స్వామికి మందిరం నిర్మించాలని చెప్పి మందిరం కడతా ఉన్నాడంట. 50 సంవత్సరాలు అయిపోయింది. ఆ మందిరం కట్టడం దాంట్లో ఆయన పెళ్లి చేసుకోవాలా ఇవన్నీ కూడా మర్చిపోయాడు. భగవంత్ సేవలో నిమగ్నం అయిపోయాడు. ఆ చుట్టుపక్కల ఉంటారు కదా, లోకులు కాకులు అంటారు, ఊరికే ఉండరు కదా, వచ్చేసి నువ్వు భక్తి గిక్తి అని చెప్పి జీవితం అంతా దారిపోసావు, రేపు నీకు చస్తే పిండం ఎవరు పెడతారు, కర్మంత్రం ఎవరు చేస్తారు అని చెప్పి వచ్చి చుట్టుపట్టి మాట్లాడినారంట. ఆ రోజు రాత్రి ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మీ మందిరం నిర్మిస్తూ నేను అసలు పెళ్లి గిల్లి ఇవన్నీ మర్చిపోయాను, ఇప్పుడు జనాలు ఇట్లా అంటున్నారు, ఏంటి స్వామి అన్నాడంట. అంటే స్వామి స్వప్నంలోకి వచ్చి చెప్పాడంట, నేను వచ్చి నీ కర్మంత్రం చేస్తాను, కార్యం చేస్తానని చెప్పాడు. నిజంగానే ఆ భక్తుడు కాలం చేసిన తర్వాత భగవంతుడు స్వయంగా వచ్చి కార్యం చేశాడంట. ఈ రోజుకి కూడా సంవత్సరంలో ఆ భక్తుడు తిథి రోజు భగవంతుడు ఉత్సవమూర్తుల్లో వచ్చి అక్కడ కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో కుమారుడు లేకపోతే ఆయన్ని కుమారుడుగా భావించండి, ఆయన మీ బాధ్యతలు చూసుకుంటాడు. మన జీవితంలో ఏది లోటు ఉందో ఆ లోటుని ఎట్లా భర్తీ చేసుకోవాలంటే ఆయనతో నింపేయాల, అప్పుడు ఆ లోటు తీరిపోద్ది అనమాట. సింపుల్. ఇంకేమైనా సందేహం ఉందా? జీవకరణ ప్రోగ్రాం